విశాఖపట్నంలో మరి ప్రభు మాకు అనుగ్రహించిన సంఘం కొరకైన మందిరాన్ని ఆవిష్కరించినప్పుడు, ప్రతిష్ఠించినప్పుడు అందరినీ ఆహ్వానించలేకపోయాను, అందరినీ రావద్దని కూడా చెప్పేశాను. ఆ కారణంగా బాధ నొందిన పరిశుద్ధులందరికీ మరి క్షమాపణలు చెబుతున్నాను. అందరినీ ఆహ్వానించి అందరికీ స్థలము చూపించి అంత మందిరం కట్టేలాగా మీరు ప్రార్థన చేయండి. ఇప్పుడు కట్టిన మందిరం మా సంఘానికి సరిపోతుంది, ఏంటికి సరిపోదు. దైవజనులు పిలిచి అమర్యాదగా పంపడం పద్ధతి కాదని నేను ధైర్యం చేయలేకపోయాను. చాలా కొద్ది మందినే పిలిచాను. ఆ కొద్ది మందికి వ్యక్తిగతంగా మనకి వాట్సాప్ ద్వారా ఆహ్వానాన్ని పంపాను. అలా నేను చాలా కొద్ది మందినే ఆహ్వానించాను. ఆ కొద్ది మందిని కూడా కొంత రాలేదు. అయినా సరే దేవుని చిత్తమని దేవుని స్థుతించాను. మోరిస్ సెరిలో అని ఒక దైవజనులు అంటారు, ఫెయిత్ ఈజ్ ఫ్యాక్ట్ బట్ ఇట్ షుడ్ బి ఇన్ యాక్ట్ అంటారు. విశ్వాసము వాస్తవమే కానీ అది క్రియాత్మకం అవ్వాలి. కనుక మన ప్రేమ, మన సహకారం, తోడుండేదనన్న ధైర్యం చెప్పే అవకాశం రోజులో అప్పుడప్పుడు వస్తాయి. వాటిని మనము సద్వినియోగం చేస్తే చాలా మేలుకరంగా, దీవెనకరంగా ఉంటుంది. అయినా వచ్చిన వారందరికీ, రాలేకపోయిన వారందరికీ కూడా నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే వచ్చిన వారికైనా రాని వారికైనా ఇదే చివరి పనులేమీ కాదు. ప్రభు అక్కడ ఆలోచిస్తే ప్రభు మనకి ఇంకా ఎన్నో సందర్భాలు ఇస్తారని నేను నమ్ముతున్నాను. బాధ కలిగిన మాట నిజమే. నాకు బాధ కలిగినా, సంతోషం కలిగినా దాన్ని దాచిపెడతాను అన్నట్టు ఒకటే ఒక్కర్లేదు. పౌలు గారు కొరింథీయులకు రాస్తూ, మా ఎడల మీ హృదయము విశాలపరచబడి ఉండగా మీ హృదయము ఎందుకు సంకుచితముగా ఉన్నది అని రాశారు. ఇంకా నిర్మోహమాటం కదా, అదే బ్యాచ్ కదా. మనం కూడా ఆ స్థాయి లేకపోయినా రూట్ ఇష్టపడిన అందులో అడుగుతాం. అది కూడా మొహమాటం లేదు. ఒకసారి చెప్పారు, అపోస్తుల బోధలోనే ఉన్న, అపోస్తులు బోధించినదే బోధిస్తున్నా, అపోస్తుల అడుగు జాడలలోనే నడుస్తున్నా, అపోస్తుల స్థాయి కానీ ఆ స్థాయి కార్యాలు కానీ లేనందున అపోస్తులను పట్టుకు అర్హత లేదని వాహాటంగా ఎన్నోసారి చెప్పాను. కనుక ఆ స్థాయి లేకపోయినా ఆ రూట్ నచ్చి, అంటే అదే రూట్లో వాళ్ళు హోల్సేల్ కనుక నేను అంబాసిడర్స్ కనుక అంత తేడా ఉంటుంది. రూట్ అయితే అది ఆ రేంజ్ మనకి ఎక్కడ రూల్స్ అవుతుంది మంది అంబాసిడర్, కానీ రూట్ అయితే అదే సుమా. క్యాచ్ చేయలేకపోయినా వెనకాల పడుకుంటున్నా. ఇది మాత్రం నిజం, దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మీ ఎడల మా హృదయం ఉన్నట్లే మా ఎడల మీ హృదయం ఉండాలని కోరుకోవటం అత్యాశ, దురాశని కాదు. ఇక అది ఎవడో తీసేయమన్నా తీసేయలేని ఆశ ఉండిపోతున్నా కనుక అంచేత మీరు దాన్ని కూడా పట్టించుకోమని కోరుతున్నాను. మీ మౌనం నశించునుగా, ఇంకటి శ్మశాన వైరాగ్యము తొలగిపోతుగా. ప్రభునందు ప్రియులారా, జగమెరిగిన వచ్చిన చదువుదాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 24వ వచనము. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. మరి నాకు ఎలాగ పట్టుకుంటారు? దేవుడు మీకు ఎంత ఒప్పించాడు బాబు. పట్టుకుంటాను స్టాండ్ లేదు, స్టాండ్ లేదండి ఉంటే మనం పెట్టారు.
దేవుని పిల్లలు ఎప్పుడు పెడతారండి ఈ మధ్య మాకు ఎప్పుడు పెడతారు పెడతాను అయ్యారు. మీకు పెట్టడమే గొప్ప భాగ్యం. మా పిల్లగాళ్ళు కూడా ప్రేమ విధుల్లో కలబడి పెడుతుంటారు. మంచి మంచి లాస్ట్లోకి చిన్న రాసుకోసి ఎవరు పెడతాను అన్నిటికీ నదికి చేతిలో ఉంటుంది కురపంతే కేసినట్టు ప్రేమ విధులో వాళ్ళందరూ కూడా చాలా పదే ఉన్నారు. మారిపోతారు. ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. దాని తర్వాత మాట ఆయన అందరి హృదయాలు ఆంతర్యములు ఎరిగిన వాడు కనుక ఎవరి గురించి ఆయనకి ఏమి చెప్పక్కర్లేదు. అది బాగా హైలైట్ అయిపోయింది. కానీ తెలిసిన వాళ్ళు చెప్పిందంటే అది తెలుసు నేనే నువ్వు పెద్ద రికమెండేషన్ చేయక్కర్లా, నువ్వు కంప్లైంట్ ఇవ్వక్కర్లా, నీకు తెలుసు. అది బాగా హైలైట్ అయిపోయింది. దాంతో వ్యక్తిగతంగా మనకు వచ్చి పడిపోయింది ఏమిటి. కానీ వ్యక్తిగతంగా మనకు టన్నుల కొద్ది సమాచారం రావాల్సిన ముచ్చట ఎక్కడుంది? ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. ఈ కోట్ల రూపాయల మాట కోట్ల రూపాయల మాట మరుగైపోయింది. జనరల్ గా ఉండే ఒక స్టేట్మెంట్ మాత్రం చాలా ప్రసంగాల్లో దంచి కొట్టి పడేటివే. ఆయనందరి అంతర్యం ఎరిగిన వాడు, ఎవరి గురించి ఎవరికి ఏమి చెప్పక్కర్లేదు, ఆయనకి సమస్తము తెలుసు, కరెక్ట్ గా చూస్తున్నాడు, హృదయం ఎరిగిన వాడు, దంచి కొట్టి పడేటివే. ఒకటికి 10 పర్యాయ పదాలు పోగేసి ఎత్తిప్పుడు అసలు కలిపి అసలు వచ్చింది ఏంటి? ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక ఆయన తన్ను వారి వశము చేసుకునలేదు. నీకు ఫలానోడు తెలుసు, నీకు ఫలాను తెలుసు, వాడు ఎలాంటి వాడు అలాంటి వాడు, వైభవం తెలిసిన వైభవం చాలా తేడా, వైభవం చాలా ముందున్నాడు, వైభవం ఇలా అంటావు కదా. నువ్వు ఎందుకు వాడి వశం అవుతున్నావు? నీకేం తెలియదు. అది నీకున్న నాలెడ్జ్ ఏంటి, నీకున్న తెలివి ఏంటి? అసలు వాడు యథార్థవంతుడు కాదని తెలుసా? తెలిసింది బాబు, మనసులో ఉంటుంది, పైకి మాట్లాడుతుంది బాబు. మరి ఎందుకు టైంలో పడ్డావు? క్రీస్తు ప్రేమతులను ప్రేమిస్తున్నానని హత్తుకుంటున్నాడు కానీ అబ్బాయి అది చాలా ద్వేషపడ బాబు. మనిషికి కడుపులో పుట్ర ఉంటుందని బాబు, కూర్చునే కబుర్లు చూడడం అంతే అంటావు కదా. మరి ఎందుకు టైంలో పడ్డావు? అంటే నాకు తెలుసు అనే నీకు ఒక ఫీలింగ్ చూసావు, అది పెద్ద అమాయికం. తెలిసేందుకు పడతావు? అమ్మ తెలిసింది బాబు, ఇప్పుడు నాకు తెలిసింది బాబు, ఫస్ట్ నుంచి తెలుసు. అమ్మ బాబోయ్ చాలా తప్పి దెబ్బతినేసాను కూడా అంటావు, కానీ మళ్ళీ పడతావు. దేవుని బిడ్డలారా, ఒక మంచి ప్రశ్న సూటిగా ముందుకు తెస్తున్నారు. యేసయ్య ఎవరి వశములో లేడు అన్నారా గట్టిగా? అక్కడ నాకు బాగా నచ్చిన రోషం తెప్పించే పాయింట్ ఏంటంటే తను వారి వశం చేసి కొనలేదు. అంటే చేసుకోవటం చేసుకోకపోవటం మన చేతిలో ఉందన్నమాట. అయితే మొప్పంతున్నాను లోపల కూడా అనుకున్నారా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాట అర్థం ఉందంటారు మీకు? ఆయన తన్ను వారి వశము చేసి కొనలేదు అంటే ఒకరికి వశం అయిపోవటమా? అయ్యారికి పైకి ఎక్కిపోతుంది. దేవుని స్తోత్రం, లోపలికి ఎక్కిపోయి అయితే కింద టెంట్ ఒకటి ఉందని ఎక్కడున్నా మీరు మా వాళ్ళు. దేవుని స్తోత్రం, అందరూ తలుపులు వేయబడి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మొత్తం తెలుగులో నాగలు వచ్చిన దేవుడు అలా ఉంటుంది. అందరికీ ఆదరేసుకున్నాను, ఆదరేసుకోవడానికి కూర్చొని అంత కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరు సత్తుకుని పాపం అవి పెద్ద మంచి ఆల్చి గుర్తు పెట్టి మనోడే కదా, సత్తుకోవచ్చు కదా. అది పెద్ద ఎప్పుడు ప్రతిసారి టైం కూర్చోబెట్టి క్రీస్తు
ఏమని గట్టిగా కొంచెం ఎదరకండి సార్. పక్కన ఒకటి చోటిస్తాక మనసులో నరకం ఖాళీ అయిపోవాలి పర్వం ఖాళీ అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు అనంటే గట్టిగా ఆయన వారి వశము చేసుకొనలేదు. నేను కూడా అంతే అనండి. యేసు నామములో అలాగ జరుగునుగా. ఇది మన ఆశ అయిపోవాలి, ఇది మన దర్శనం అయిపోవాలి, ఇది మన దైవ భక్తి సాధన అయిపోవాలి. ఈ విషయం ముందు రోజు మనం ప్రార్థన చేసుకోగలగాలి. ఏ పాయింట్ మీద అయినా మనం కానీ ప్రార్థన చేయకపోతే భూమి ఎవడు సాయం చేయడు. అంతమంది ఒకరు నువ్వు ఎంత ఆశపడి ఎంత కోరుకున్నా. వాడ చీపిరిపల్లి మేము ఉండదానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సముద్రం పొట్టుకురా. అక్కడ నూతనంగా రక్షించబడిన బిడ్డలు కొంత ఆత్మలు కొంతకాలం బలపడి ప్రార్థన చేస్తుంది. ప్రభువా నీ ఆత్మతో బిడ్డలు ఎప్పుడంటే అదే ముందనే కావాలన్నాడు. రెండు సార్లు చూశాను. నన్ను రోజు ప్రార్థన చేస్తాను తెలవండి గతి కావాలన్నా నువ్వు చేస్తేనే అంటాను. నేను ఆదివారం వెళ్ళి ప్రభువా బిడ్డలు నీ ఆత్మతో అదే అదే కావాలన్నా. మరి రోజు ప్రార్థన చేసుకున్నాను నాకు రాదని బాబు ఏదండి. వారం ఒకసారి నేను వస్తే నేను ప్రార్థన చేస్తే అదే అన్నావా. ఎంత అమ్మాయికి ఉందో మన బ్యాచ్ కూడా కొంత. ఆయన తమ వారి వశము చేసుకున్నాను అన్నప్పుడు ఆమె అంటున్నారు. మరి రోజంతా మనం నీ సాధన అవ్వాలి కదా. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయినా అది తిండవని, వ్యక్తి అవని, పురుషుడవని, స్త్రీ అవని, డబ్బు అవని, ఘనతవని, పదవని, అధికారమవని, నేను దీని వశం అయిపోకూడదు, ఇందులో పడిపోకూడదు, నా మీద దీనికి ఆధిపత్యం రాకూడదు, నేను ఏలుబడి చేయగలిగిన స్థానంలో ఉండాలి. కసి లేకపోతే ఇంకెంత సేవ. నీ ఆశీర్వాదమే ఆశీర్వాదమే ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదమే. ఇంత బాగా మొత్తం ఆశీర్వాదాలు ఎట్టించావు కదా. ఆశీర్వాదం అంటే బైబిల్ యొక్క మొదటి పేజీలోనే ఆదికాండం 1:28 ఆయన వారిని ఆశీర్వదించి ఇట్లనగా ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నిండించి నువ్వు ఫలించిన పౌరుగా ఫలించిన విపరీతంగా విస్తరించిన సంఘాలను నిండించిన ఎంత చేసినా ఏదో ఉందని నిండిపోతే ఇంకా ఆశీర్వాదం శాపే దైవం బతుకు. నువ్వు ఫలించావు, అభివృద్ధి పొందావు, విస్తరించావు, సంఘాలను ఆత్మల చేత నిండించావు. కానీ చివరికి ఏదో ఒక బలహీనత, ఆశకు, కోరిక, వ్యక్తికి, పరిస్థితుల్లోకి పోయావు. పోయినట్టే మొత్తం. పిచ్చితల్లని తలుపు తాళం వేసేసి 3 సార్లు లాగేసి చూసిందంటే షాప్కి వెళ్ళిపోయి వచ్చి మొత్తం లూడి చేసి 2 గోలిమెట్లు మాత్రమే తాళం వేసేసి 4 సార్లు లాగి చూసిందంటే గట్టిగా ఉందో లేదా. ఆడు చూశాడు తాళం ముట్టుకొని పడుతుంది. మళ్ళీ అందరికీ చెప్తుంది వేసిన తాళం వేసినట్టు నువ్వు అక్కడికి ఒక్కరికి ఎంతకి బయలుదేరావు కదా. ఫలించావు, అభివృద్ధి పొందావు, విస్తరించడం ఏదో మంది పోతున్నావు తిండికో. చాలా మంది పేర్లు చెప్పడం సంస్కారం కాదు, కానీ మాకు చిన్నప్పటి నుంచి మాకు తెలిసిన గొప్ప దైవజనులు ఉండేవారు. ఆయన నిలబడి వాక్యం మాట్లాడితే ఈరోజు నాకు అర్థం కాలేదు అని మొత్తం ఒకడుకున్నాడు. అది కూడా అర్థం పశ్చాత్తాపం వస్తుంది, అనేక లక్షన్స్ పడతారు. ఆయన రాకడ వర్తమానం అని చెప్తే మనల్ని భయం పుట్టింది. అంతకన్నా భయం ఏం తినేటప్పుడు పడుతుంది. ఇంబేలెచ్చిపోవటం అని తిండి చూసిన ఇంత గొప్ప దైవజనుడు. ఆయన వాక్యము మాట్లాడిన తీరును బట్టి 2-3 మాట్లాడుకుంటే ఆయన తిండిని బట్టి 100 మంది మాట్లాడుకుంటారు. అంటే ప్రజలను ఇప్పుడు దేవుని వైపు నడిపించగల స్థాయి పోయిందిగా, సాక్ష్యం పడిపోయిందిగా. నేను అందుకే నాతో సహమతం చేసే ఆవులందరికీ మితంగా తినడం చెప్తాను. ఒకవేళ నీ వ్యానం తట్టుకోలేనంత అంత బేభత్సం అయిపోతుంది. ఓడ్చుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ తినేదా. ఫోటోలో మాత్రం తినబాబు. ఇక్కడ ఏది పిల్లకాయలు ఒకడు ఆకలి ఎక్కువ ఉంటుంది. చూస్తే పొయ్యి కొరకు కానీ ఇక్కడ 4 తినేస్తారు.
ఆ కైతంలో కొరడు ఉండేవాడు. నేను, మమ్మీ, డాడీ, వాడు నలుగురు కోసం వంట చేసుకున్నాం. ఒకరు వచ్చి కూటం రమ్మంటే వెళితే ముందు చెప్పా పెట్టకుండా భోజనం అంటే మనం ముడుగుని పాలసుకోలేం కదా. ముందే చెప్తే ఆకాశం ఉడకబెట్టుకుని ఎడుతాం కదా. సరే ఇక ఏడు పల్లెకి వెళ్ళి గోల పెట్టేద్దంటే నన్ను నువ్వునే తింటారా బుద్ధిగా పాడైపోతే అని చెప్పేసి అంటే మేము ముగ్గురు అక్కడ ఉండిపోయి వండిన భోజనం నువ్వు తిని మిగతాదంతా సర్టిఫికెట్ నానా నమ్మగారు చెప్తే మేము ఇక్కడ తిన్నప్పుడు ఇల్లు ఎక్కడికి నలుగురు కొనుక్కున్నది, నలుగురు రావడం అది వాట పోతే ముగ్గురు వాట ఉండాలి కదా. మమ్మీ వచ్చాక ఎలా భోజనం ఎదురు అంటే మిగతా ఎదురంటే మిగిలితే కదా అన్నాడు. నలుగురిది కదా అంటే తినేసాను మమ్మీ. పొద్దున పాడే సోఫాలు పలుకుడు మా డాడీ అంటే చిన్న కదా ఉద్యాలు పొద్దున పాడైపోతుంది. నేను అనేది ఏంటంటే కొంచెం మితం. దేవుడు అసలు అన్నం తినవద్దు చచ్చిపోతున్నాడా? తినండి కానీ మితంగా. అసలు డబ్బులు ముట్టుకోకూడదు అన్నాడా? తన అపేక్ష ఉంది. డబ్బు అక్కరకు వస్తుంది కానీ అపేక్ష ఉంది అన్నాడు. తినలేదా? అసలు మాంసం తినకూడదు అన్నాడు బైబిల్లో అన్నాడా? మాంసాపేక్ష ఉంది. మీరేం మాట్లాడలేదు. నేను తిరిగి అమాయకులు వస్తారు మీరు జ్ఞానం ఒక్క మీకు ఏమన్నా జనాలు మనకి వచ్చేద్దాం. నేను చెప్పే సువార్త ఏంటంటే దేవుని బిడ్డలారా మితం. ఎందుకని అది మాట అయినా ఎక్కడైనా గడిపే సమయమైనా ఎవరితోనైనా నిలిపే స్నేహమైనా ఎవరితోనైనా కలిగి ఉండే సంబంధమైనా ఏ వస్తువునైనా వాడుకునే పద్ధతి అయినా ఏ హోదాను అనుభవించే రేంజ్ అయినా మితం, బాగా పరిమితం. దానికి మీకు బాగా గుర్తుండిపోయే పదం ఉప్పు. అంటే ఉప్పు అది లేకపోతే చెట్టం. కొంచెం ఎక్కువైనా అసలు చెట్టం. కొంచెం ఎక్కువైతే అంటాడు తగ్గినా పర్లేదు కానీ ఇలా చేయకూడదు అంటాడు. ఈ అనుభవాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గినా పర్వాలేదు కానీ కొంచెం కూడా ఎక్కువ ఉత్తరం పెట్టేసుకుంటారు. తిండి, ధనం, స్నేహం, మానవ సంబంధాలు, ఘనతలు, ఈ అవకాశాలు తగ్గినా పర్లేదు. నీ సేవకు నీ పరిచర్యకి 10 మంది సహకారులైన ఉండాల్సినంత సేవ నీకు ఉంది. 8 మందే ఉన్నారు, పర్లేదు. కానీ 10 మందితో నువ్వు మునిగిపోయి వాళ్ళతో సమయం గడపడానికి, వాళ్ళందరికీ డ్యూటీలు వేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి నువ్వు విపరీతంగా సమయాన్ని వాడి నువ్వు దేవునితో సమయం గడపకపోతే పోయింది మొత్తం. రైట్, నీ ప్రార్థన సమయం తగ్గిందిరా అంటే వీళ్ళందరూ కూడా కొంచెం బలపరిచి వాళ్ళందరూ వీడు బలపరిచిన వాళ్ళందరూ బలంగా ఉంటారు, వీడు బలిగినారు. అది ఎంత భయంకరం, అమాయకమే కదా. దేశం యొక్క కడుపు నింపే రైతన్న కర్మలినట్టు అయిపోయింది పరిస్థితి. చేనేత కార్మికుడికి వస్త్రం లేనట్టు అయిపోయింది. ఘోరమైపోయింది పరిస్థితి. ఈరోజు మన పాయింట్ ఒకటే, ఆయన తన్ను ఎవరి వశం చేసుకోలేదు. దేవునికి స్తోత్రం. ఈ దినమున నేను వారి వశము చేసుకోకూడదు అనే సంకల్పనకి వచ్చాయి. వారు అంటే పర్టికులర్ జనము గుంపని కాదు, ఏ మనిషి అయినా ఫలాని వారి వశము చేసుకోకూడదు అంటే ఫలాని వారి వశం అవ్వచ్చు అని అర్థం. అది కాదు, ఏ మనిషి అయినా మనిషే కదా. ఎంతవరకు అంతే, మితిమీరకూడదు, అంతా పరిమితమే. మన జీవితానికి ప్రతిరోజు ఉదయం లేవగానే కళ్ళ ముందు పెద్ద పెద్ద అక్షరాలతో దేదీప్యమైన కాంతులతో వెలగవలసిన ఒక వాక్యం ఇది, ఆయన అందరినీ ఎరిగిన వాడు కనుక తన్ను ఎవరి వశము చేసుకోలేదు. జీవిత పాఠం అయిపోవాలి, సీరియస్ గా పాటించవలసిన విషయం అయిపోవాలి. నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు కానీ, ఎవరింటికైనా వెళుతున్నప్పుడు కానీ, ఆహార పదార్థం తింటున్నప్పుడు కానీ, డబ్బులు కలిగి ఉన్నప్పుడు కానీ, నీకు ఒక చిన్న ప్రశ్న, నేను కాంపిటీషన్ కానీ దీన్ని వచ్చిపోయిపోతున్నాను ఏంటి?
అది ఉండాలి ఇప్పుడు. నీకే కొంచెం అవును అనిపించిందో నువ్వు అర్జెంటుగా దాని నుంచి బయటపడడానికి ఎదురు తీసుకెళ్ళాలి. ఎవరు చెప్పక్కర్లేదు, నీకు తెలిసిపోవాలి. నీకు చెప్తాను అరగంట మాట్లాడాను ఫోన్లో, నేను ఏమన్నా వారికి సహాయపడ్డానా, వారిని శుద్ధీకరించానా, వారిని హెచ్చరించానా, వారిని గద్దించానా, వారిని ఆదరించానా, వారిని బలపరిచానా, లేక నేనే వారిని చూస్తున్నానా? ఈ మెలకు లేకపోతే ప్రమాదం సుమా. ఒక ఫోన్ కాల్ గురించే కాదు, వ్యక్తిగతమైన గృహాలు దర్శించినప్పుడు కానీ వాళ్ళే మనల్ని దర్శించినప్పుడు కానీ పది గురువులు చెప్పనా ఎవరో వచ్చారు కష్టాలు బాధలు చెప్పుకోవడానికి, చర్చలో మనం వచ్చి చేరేసి కూర్చున్నాం, వాళ్ళ కష్టాలు బాధలు చెప్పారు, మనం కొంత కౌన్సిలింగ్ చేసాం, ప్రార్థన చేసాం, వాళ్ళు చాలా వందనాలు అయ్యారని వెళ్ళిపోయారు. టైం చూసుకుంటే గంట మంది బాధలు కష్టాలు చెప్పారు, మనం కూడా నాకు వాక్యానుసారం హెచ్చరికలు ఇచ్చాం, ప్రార్థన పంపించాం, గంటన్నర అయిపోయింది. అయిపోయింది టైం అనుకోకపోతే అప్పుడు నీకు అనిపించాలి పొద్దున ఎంతసేపు ప్రార్థన చేశారు, గంటే అరగంటే అంటే ఇప్పుడు నువ్వు తప్పినట్ట కదా. నీకు ఎవరు చెప్పాలి మళ్ళీ ప్రవచనం? నా కుమారుడు అని ఎవరు చెప్పక్కర్లేదు, తెలిసిపోతుంది కదా నువ్వే రకం కుమారుడు. అది ఎవరో కేకెత్తు నిన్ను నా భాష కొంచెం కఠినంగా ఉంటుంది, భరించండి ఇప్పుడు తప్పదు, ఎలాగో పక్కన కొట్టలేదు కదా. మా అన్నగారికి చేతులు కూడా అప్పగించేసాను, అప్పగించేది అన్నగారు అన్నారు. అక్కలే నవంబర్ ఉంటుంది కదా, అదే నవంబర్ కదా. దేవుని స్తోత్రం. నేనేమన్నానంటే దేవుని బిడ్డలారా, మనము ఎవరి వశము చెప్పండి ఎవరి వశము ఆయన అందరినీ ఎరిగిన నువ్వు కొంతమంది కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు, కొన్ని పరిస్థితుల వశమవుతున్నావు అంటే నీకు అది సరిగ్గా అర్థం అవ్వలేదు. తెలిస్తే ఈ మధ్య ఆటపెట్టుకుంటావు. ఎరిగిన వాడు కనుక వశం అవ్వాలి. వశం అవుతున్నావు అంటే నువ్వు తెలుసుకో కనుక ప్రభువా వివేచించగలిగిన ఒక జ్ఞానం నాకు ఇవ్వండి. మాటలను బట్టో, పరిస్థితులు బట్టో, పొగడతలు బట్టో. ఎందుకంటే మొన్న మన విశాఖపట్నం కోడికలో చెప్పిన మాట సరదాగా నవ్వుతూ, మీకు గుర్తుందో లేదో, నువ్వు కవర్తో ఏమీ కవర్ చేసేయలేదు. గుర్తుందో లేదండి. కొంతమంది అనుకుంటారు ఎన్ని అసలు వేసినా కవర్ అయితే కవర్ అయిపోతుంది. అవ్వదు. నువ్వు ఎంత పెద్ద కవర్ ఇచ్చినా నువ్వు కవర్ చేయలేని విషయం. నువ్వు చాలా మంది క్రైస్తవులు మాట్లాడతారు, సరే కూలిపోతాడు, శుద్ధీకరణ కూడా రాలేదు, మరలో పాల్పొందలేకపోతారా, సరే కవర్ చేతిలో పెట్టారు. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్ అంటాడు. ఏం కాదు, చాలా మంది కొన్ని ధైర్యం కవర్ ఇస్తే కవర్ అయిపోతారు. అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గట్టిగా స్తోత్రం. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక దేవుని ప్రజలారా, ఆయన చెప్పండి అందరినీ ఆయన తను వారి వశము చేసుకోనలేదు. నేను అంటున్నాను, ఇది మన అనుదిన సాధన అవ్వాలి. ఆమేన్. ఏదో ఒక మంచి తీర్మానం లాగా, జనరల్ ఫస్ట్ లాగా, 10% లాగా ఒక రాజేష్ డిపార్ట్మెంట్ పెట్టుకుంటాం. ఇది ప్రతిరోజు చేసుకునవలసిన ఒక సాధనగా మారిపోవాలి. లేకపోతే తినేస్తాం. వీకెండ్ టెస్ట్లో, మంత్లీ టెస్ట్లో, క్వార్టర్లీలో, ఆఖరిలో మొత్తం పరీక్షలు పోయి పరీక్షలు పోతే సుఖమే ఉన్నాయి కదా. ఆ ఇంటర్మీడియట్ బోర్డు దగ్గరికి వెళ్ళి మాస్టర్ చాలా మంచి స్టూడెంట్ సార్ పాస్ అయ్యిందని చెప్తారా? చెల్తారా? నీవెక్కువేళ తిండి వశమైపోతున్నావా, డబ్బు వశమైపోతున్నావా, స్త్రీ వశమైపోతున్నావా, పురుషుల వశమైపోతున్నావా, మాటల వశమైపోతున్నావా? ఒక లిమిట్ దాటితే దాని వశం పెట్టి లెక్కే. బండితో వెళ్తున్నావు, మంచి స్పీడ్ వెళ్తున్నావు, మంచి స్పీడ్, ఇంకా స్పీడ్ పెట్టుబడి ఏమైంది, యాక్సిడెంట్ తిప్పేస్తుంది కదా. దానికి కూడా ఎప్పుడైతే జ్ఞానం కెపాసిటీ అవసరం, మా బుద్ధి లేకపోతే సార్ ఎంతని తిప్పి కదా.
తెగ తిప్పేసినప్పుడు 60 వెళ్తే 80 వెళ్తే పోని నీ కంట్రోల్లో నీ వయసు దాటితే ఇంకా దాని వయసు లేదు ఎంతకేముండదు ఇంకా ఎక్కడ విద్యకి వెళ్ళి చచ్చిపోతున్నాడు. ఎక్సలెంట్ తిప్పేస్తాడు కానీ తెగ తిప్పేసిన తర్వాత ఇంకా నువ్వు దాని వయసు అయిపోతుంది కదా. సింప్లీ క్యారీడ్ అవే. అందుకనే యేసుప్రభు ఉపదేశం నువ్వు వయసు అమ్మకం. ఎవరు ఆమె ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం. ఆహా ఆహా యేసు రక్తమే జై. హల్లెలూయా. చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. 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 యేసు ప్రభువు జీవన శైలి, దైనందిన జీవన క్రమం, ఆయన టైం టేబుల్ ఎలా ఉంటుందండి? రాత్రంతయు ప్రార్థన, ఉదయకాలం పెందలకల్లా లేచి పరిచయం చేస్తారు ప్రజలకి, మళ్ళీ సాయంత్రానికి మళ్ళీ ప్రార్థన. మీరు అక్షయ చదివితే కవరదా, వచ్చిన కవరదా, లేదా అద్భుతం లేదా? ఎలా చూడండి, అంత సింపుల్గా అరిగిపోయి వచ్చిన కాదు. మరి మేము కఠినమైందే 3 పూట్ల బిర్యానీ తిన్న అనుకోవచ్చు, కానీ ఇది కష్టం. మాస్టర్లకి మరీ కష్టం. విశ్వాసంలోకి గెలుపుతారేమో ఈ పాయింట్ మీద, మాస్టర్లకి చాలా కష్టం. ఎందుకంటే ఆయన రాత్రి అంతా ప్రార్థనలో ఉండి తెల్లవారికి దిగే పాటికి ప్రజలు అనుకున్నారంట, మనకి మెస్సయ్య వచ్చేసారు, మనకు రాజుగా వచ్చేసారు, మన రాజును మనం గౌరవించుకోవాలి, ఈరోజు ఎలాగైనా మన రాజుకి పట్టాభిషేకం చేసుకోవాలి అని పూలమాలలతో, పూల బొకేలతో, శాలువాలతో, పల్లకీలతో, ఏమంటే భాజా భజంత్రులతో రెడీగా ఉన్నారంట. యేసు క్రీస్తుకి రోజు పట్టాభిషేకం చేయబోతున్నాం. ఎక్కడ పడితే అక్కడ బ్యానర్లో, కట్అవుట్లో వచ్చే ఉంటుంది. ఆయన కొండ దిగి ఊర్లోకి వచ్చేప్పటికి ఇవాళ యేసుకు పట్టాభిషేకం అంటే అదే నేనే చెప్పాలా? రాత్రంతా నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుని తెల్లవారేసరికి ఎంత నిన్నాళ్ళు ప్రార్థన చేయకే నాశనమైపోయాను ఆయన. ఒక్క రాత్రి ప్రార్థన చేస్తే ఎంత గంటండి, ఏ రాత్రి పడుకోబోతుంది కదా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. అవునా కాదు చెప్పండి. ఎవరంటే బాధపడుతున్నా నన్ను తెచ్చేసుకుంటే నేనేం బాధపడ్డా. ఎక్కడ మనకి పట్టాభిషేకం చేసేలా ఉందరో మొదటి మళ్ళీ వెళ్ళిపెట్టుకోండి. షెడ్యూల్ ప్రకారం మళ్ళీ రాత్రికి వెళ్ళాలి ఆయన. ఈ పగలంతా ప్రజలతో ఉండాలి, ప్రజలతో వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, ఏదో ఒకటి చేయాలి. ఈనాటి పరిచర్య కొరకే రాత్రంతా ప్రార్థన ఉండొచ్చాడు. కనిపెట్టిందే వాక్యం చెప్పడానికి, కనిపెట్టిందే స్వస్థపరచడానికి, ప్రార్థన కనిపిందే విడుదల చేయడానికి. కానీ ప్రజలను విడిపించిన బదులు తాను ఇరుక్కునే పరిస్థితి అక్కడ. ఓరి నాయనో, ఈ పట్టాభిషేకం, ఈ చిందాబాదులు, ఈ ముర్దాబాదులు, ఈ జైలు మన వద్దురు. ఈ జనంలో పడిపోవటం కన్నా, ఈ పట్టాభిషేకాలు పొందడం కన్నా, ఈ సన్మానాలు పొందడం కన్నా తండ్రి పాదాల దగ్గర ఇప్పుడు ఉంది బెటర్ అని. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీకు ఎక్కడైనా పదవి, ఈ రోజు నీకు ఎక్కడైనా సన్మానం, ఈ రోజు నీకు ఎక్కడైనటువంటి ఘనత రాబోతుందని తెలిస్తే మళ్ళీ ప్రార్థన గదిలోకి వెళ్ళిపోగలవా? ప్రజలకు ఆమేన్. ఆమేన్. ప్రజలు ఎంతో ప్రేమతో, అభిమానంతో మరి దేవుని సేవకులను గుర్తించి, గౌరవించి, కనపరచడం, దేవుని ఆత్మచేత వారు ప్రేరేపించబడి, వారు నడిపించబడినప్పుడు నేను మరి అలాగా వెళ్ళిపోతే ఎలాగండి? అదంతా ఆత్మ నడిపిపోయితే నువ్వు అన్నది కరెక్టే. అదంతా ఆత్మ నడిపిపోయినా అవును, అది వేరొక ఆత్మ. పౌలుగా తిప్పాడు ఆ ఆత్మ గురించి. యేసు ఆత్మ కాక వేరొక ఆత్మ, మీరు పని చేస్తున్నారు కనపడుతుందా బాబు? కొంచెం జాగ్రత్త పడుకోండి. మంచిగా చెప్పి వెళ్ళిపోలేగారు, చదువు చెప్తలేదు. హల్లెలూయా. 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 రాత్రి విశాఖపట్నంలో ఒక సభలో మాట్లాడాను. ఆ సభలో నన్ను వాక్య పరిచయం వేదిక మీద పిలిచారు.
పాస్టర్ గారు బూట్లు కూడా తీయకుండా స్టేజ్ మీద కలుదొక్కేస్తున్నారు ఈ కాసేపటికి. సరేలే, ఇక విశాఖపట్నంలో ఎవరికి ఆకేసి వెళ్తారు, ఎందుకంటే ఆ పట్టణం దేవుడు మనం వచ్చాడు. ఆ ప్రజలకి వాక్య పరిచయం చేసి మన బాధ్యత అనుకుంటారు. ఎంత కష్టమైన తిప్పలైన పడి ఇంకో పెద్ద పెద్ద సభలు డేట్లు ఇచ్చేసారు, రద్దు చేసేసుకున్నారు, పెద్ద వాళ్ళకొని అన్నా వెళ్తారు. ఈ ఊళ్ళో దేవుడు మనం పెట్టాడు, మన బాధ్యత వాక్యం చెప్పాలి, మనం వెళ్తాం. తీరా వెళ్తే వీళ్ళందరూ టప్పు మన 15 గుర్రాలు వచ్చినట్టు ముందు వెళ్తున్నట్టు గలగల అడిపోతుంది స్టేజ్. సరే, వెళ్ళిన తర్వాత ఒక చిన్న పూల బొకే ఇచ్చారు. వెల్కమ్ పాస్టర్ గారు, థ్యాంక్ యూ అని తీసుకొని ఆ పక్కన పెట్టి కూర్చోండి. నేను కూర్చోలేదు, ఇంకా చూసేపట్టి ఎర్రటి షాలు కూడా తీసుకొచ్చి అవతల పర్లేదు మీరు అలా కూర్చోండి. వద్దండి, నేను ఎట్లాంటి అంగీకరించాలో నాకు ఇష్టం లేదు. పర్లేదండి, దేవుడే వద్దు కలదండి, భాస్కర్ సార్ కూర్చోండి. బాబు నన్ను క్షమించండి, కసురుగా సరిపోతానండి. రెప్పపాట్లు ఎదురు చేయాలి. తీసుకెళ్ళిన అంశం పక్కన పెట్టి ఈ అంశం తీసి వాళ్ళిద్దరిని శుద్ధీకరించి అప్పుడు ప్రజలు కదా సొంతం తెలియదు. చెప్పినప్పుడు అలిసామా, కోపడ్డామా, బతికానని ఉందండి. ప్లీజ్ గద్దించేది అతను కూర్చొని ఇక్కడ వేరొక ఆత్మ బలముగా పనిచేయించడం కనుక దాన్ని బంధించవద్దు. ఒక్కసారి గద్దించేపటి కాళ్ళు వాళ్ళకి ప్రేరేపించిన ఆత్మ దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని కృపలో రాత్రి జయ జీవితంతో బయటపడడం దేవునికి స్తోత్రం. అక్కడ రాసిన మాట అంతా కమ్మని మాట అండి. ఆయన రాత్రంతా ప్రార్థన చేసి ఉదయం ప్రజల్లోకి వచ్చారు. వారు రాజుగా చేయుటకు ప్రయత్నపడుచున్నారనే సంగతి వినగానే వెంటనే మళ్ళీ పండుగ బాబు ఇలా సన్మానం జరిగే చోట, పదవి లభించే చోట, ఘనత లభించే చోట, పొగడ్తలు లభించే చోట నేను ఉండకూడదు అనే ప్రతిష్ఠ నీకుందా? పెద్ద పెద్ద మాటలు ప్రసంగాల్లో మాట్లాడటం, ఎంతలో పదాలు విశ్వాసాలు గుండెల మీద పోసేసి వాళ్ళని బెదరగొట్టేస్తాం కాదు. నీకు సన్మానం జరిగే చోట, నీకు పట్టాభిషేకం జరిగే చోట, నువ్వు రాజు అన్నట్లుగా పైకెత్తే చోట సగర్వంగా ఫీల్ అయ్యి సహర్షంగా అంగీకరించి ఆనందపడిపోయే రకమా ఒకలాంటి భయం నేను ఆవరించి అమ్మో నేను ఎక్కడ ఉండకూడదు. ఈ శుభ్రమే మళ్ళీ కొబ్బరంటూ పోతున్నట్టుగా వెళ్ళిపోయి మళ్ళీ కొండ మీద కూర్చుని పోతే మనం ఎంతండి? గట్టిగా చెప్పాలంటే అసలు ఆ కూటంలోనే మనం ఉండకూడదు. వెళ్ళిపోతుంది ఎవరు ఆమె మనం ఉన్నట్టు కొంతకాలం తెలిసి వస్తారు. అలా చోట మనం ఉండకూడదని ఒక్కరు కూడా అమ్మేనంటారని చూసాను. ఉండండి, మీ ఇష్టమే, మీ చిత్తమే సిద్ధించును కాక, మీ కోరికలే నెరవేరును కాక. తిరిగానే అమ్మేనండి మరి లేకపోతే మరి దేవునికి స్తోత్రం కలుగును. ఆయన వారిని ఎరిగిన వాడు కనుక నన్ను వారి వశము చేసుకునలేదు. వారు పట్టాభిషేకం చేద్దామని కదా, రాజుగా నిలబెడదామని చూస్తున్నారు. ఒక పదవిని, ఒక పల్లకిని, ఒక సింహాసనాన్ని ఏర్పాటు చేసి అడావుడి చేద్దాం అనుకున్నారు. వారి చేతికి దొరకకుండా, వారి జిందాబాదులకి బలమకుండా, వారి పట్టాభిషేకానికి అప్పగించుకోకుండా మళ్ళీ ప్రార్థనలో గడుపుటకు ఎన్నడూ లేనట్టుగా పగలు కూడా మళ్ళీ ప్రార్థనకి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒక మంచి పాయింట్ నోట్ చేసుకున్నాను, మీకు చెప్తాను. ఆయన ప్రార్థనా సమయంలో ఎన్నడూ పరిచర్య చేయలేదు, కానీ కొన్ని పరిచర్య సమయంలో కూడా ప్రార్థన చేశాడు. మనసులో పెట్టుకోండి, మాట మీద నోట్లో రాసుకోండి, ఉపయోగపడుతుంది. ఆయన ప్రార్థనా సమయంలో ఎన్నడూ పరిచర్య చేయలేదు, కానీ పరిచర్య చేసే సమయంలో కూడా కూర్చాలి. దేనికి ఎక్కువ ముందు చూపాలి మనం? దీనితో బట్టాడు ఈ మధ్య పద్దాక ప్రార్థన అంట, ఉద్యోగం అంట. ఒక ఆయన పెద్ద పోస్ట్ పెట్టాడు, ప్రసంగాలు చేయక్కర్లేదా, వాక్యాలు చెప్పక్కర్లేదా, ఈ పద్దాక ప్రార్థనేనా? బాబు చిన్న ప్రింటింగ్ మిస్టేక్ అండి బాబు, కావాలని కాదు, పొరపాటు పడిందండి. ప్రసంగాలు వద్దు, వాక్యం వద్దని కాదండి,
ప్రసంగాలు వాక్యాలు ఉన్నంత ఎక్కువగా ప్రార్థన లేదు కనుక దీన్ని కూడా కొంచెం పెంచుతామని ప్రయత్నం చేస్తున్నామంటే అంతకని ఏం లేదండి బాబు, నాకు దేవుని కూడా శాంతించారు కదండి. దేవునికి స్తోత్రం కలుగును. ఇంకా ఇప్పుడు ఇంత తీవ్రమైన ఉద్యమం జరుగుతుందంటే, ఇన్ని వేల మంది మోకరిస్తున్నారంటే, ఇంత బలమైన ఆత్మకార్యం జరుగుతుందంటే, ఇలాంటి వాక్య విరుద్ధమైన భావన ఉండి ఉండదు, ఏదో అక్షరదోషం అయి ఉంటుంది, ఒక పూట ఆలోచిద్దామని ఎంత ప్రేమ లేకపోవడం ఏంటండి మరి. అక్షర దోషములను కూడా మేము, ప్రింటింగ్ మిస్టేక్స్ కూడా మీరు గౌరవించవలసిందే అంటే మేము ఒప్పుకున్నాం. పొరపాట్లు అక్షర దోషాలు ప్రింటింగ్ ఉత్తరం పడితే నేను ఒక ఆయన మనకు నేను రాలేను అని మెసేజ్ పెడితే నేను రాలేదు అని పెడతాను. సొంతంగా అదే మార్చేసుకుంటే ఎట్లంటే స్మార్ట్ ఫోన్ నేను రాలేను అని పెడితే నేను రాలేదు అని పెడుతుంది. తమిళ రోజు కేరళ తెలుగు అంటే ఉండాలి అలా పడిపోతుంది. ఏజీ మంచి సైకిల్ అని అడుగుతారు, మీ నాన్న వచ్చింది అనేవాడు. లేదంటే మా నాన్న వచ్చాడు అని అది అలాగే ఉంటుంది. మీ నాన్న వచ్చింది, నాన్న వచ్చింది కాదండి మా నాన్న వచ్చాడు. మళ్ళీ అయ్యదిగా బాధ పలికి అక్కడికి వచ్చేప్పటికి అలా పలికి కొన్ని అక్షరాలు తిరగండి వాళ్ళ భాషలో. మరి వాళ్ళకి 56 73 ఉంటాయండి, చాలా ఎక్కువ ఉంటాయండి. అలాగే మరి చాలా తిప్పలేదు బాబు. తాపాలకి తాలకి ఎంత గొప్పదండి, ఇందా ఎంత కసారి ఎంత అని బాబు నువ్వు నాకు చెప్తాను. ఈ తమిళనాడు సహాయం అంటే అక్కడ హాబా కదా, సగాయం సగాయం అదేంటండి సహాయం కదా. సహాయం మరి హాయకుండా కాబోతామంటే అంతే అన్నాడు. మరి ఇప్పుడు హల్లు అంటావా గల్లెలు అంటావా అంటే అక్కడ హల్లు అక్కడ పలుకుద్ది సహాయం దగ్గర సహాయం. అదేంటంటే మరి నేను ఫలానా తెలియదు, ఓర్మి ఐడెంటిఫికేషన్ అని ఇంకా విషయం. ఈ వెస్ట్ బెంగాల్లో ఒరిస్సా వాళ్ళకేమో వాపాలు కదండి, విశాఖపట్నం అంట, విజయ్ అంటారు. దీని పేరు విజయ్ బాబు. విశాఖపట్నం వాపాలు కదా అదంటే మాకు వాపాలు కదా. మీ రాష్ట్రం పేరేంటారు ఒరిస్సా, కట్టదు ఒరిస్సా లేదు ఒరిస్సా ఇక్కడ పలికిందిగా అక్కడైతే పలికిందంటే ఇదే మాది ఫలానా అని చూపించుకుని ఐడెంటిటీ కోసం చిన్న ప్రయత్నం చేయట్లేదు అనిపించేది, ప్రయత్నం చేస్తూ వచ్చేస్తారు. ఎందుకు పలకంటే ప్రభువు స్తోత్రం, మీకు వందనాలు. హల్లెలూయా. నా మాట వారి వశం చేసి అభిషేకం జరుగుతుంది, హడావుడి జరుగుతుంది, పదం వస్తుంది, సన్మానం జరుగుతుందంటే సైలెంట్ ఒకటి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ప్రార్థన చేసి లైవ్ చూస్తా కాదు, ఆయన పగలంతా పరిచయం చేయడానికి రాత్రి అంతా ప్రార్థన చేసి వచ్చారు. అయినా మంచి స్టేజ్ని, ఒక మంచి అవకాశాన్ని, ఒక మంచి పట్టాభిషేకాన్ని, ఒక మంచి ఘనతను, ఒక మంచి పదవిని విడిచిపెట్టి ప్రార్థనలో మోకరించిన ఒక అనుభవం నీకు ఎప్పుడైనా ఉందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరొక మాట మీకు దృష్టి తీసుకొస్తున్నారు, జాగ్రత్తగా వినండి. ఆయన తనను వారి వశము చేసుకోలేదని దాంట్లో ఫస్ట్ మీ దృష్టికి తెచ్చిన అంశం ఏంటంటే పదవి, ఘనత, పట్టాభిషేకం అడుగులో వెళ్ళిపోయాడు. యేసు ప్రభు మార్గం నడుద్దామంటారా, వేరే రూట్ ఎంచుకుందామా? యేసు ప్రభు మార్గంలో యేసు అంతటి వాళ్ళము కాలేకపోయినా అడుగు జాడల్లో నడిచే ప్రయత్నం అయితే చేయాలా వద్దా? మనం చేయాలని. పోనీ అంతకన్నా ఇంకెవరన్నా మోడల్గా పెట్టుకుందాం మనం. మరి నీకు పలానా చోట సన్మానం నీకు తెలిసిపోయింది అనుకున్నప్పుడు ఏం చేయాలి? నువ్వు మంచి డ్రెస్ వేసుకుని వెళ్ళాలి. మొన్న ఒక చోట సన్మానం చెప్తే పాస్ట్ గారు 500 ఇచ్చి దాంట్లో కొనుక్కోమని పంపించాడు పిల్లగాలకి. ఎందుకని? ఆ పోస్టు కొనుక్కున్నదే వీడికి దండ ఎవరైనా తెలుసు కానీ ఈడే 500 ఇచ్చాడు. సిగ్గుమాలిన జీవితం అది. దైవజనుడు రకరకాల రోషంతో బతకాలి, పని మళ్ళీ పని తెచ్చి ఎందుకంటే దేవుని సేవకు అవమానం తేవడం తప్ప పనికి మళ్ళీ పనులు.
మరొక వచనాన్ని మీకు చూపిస్తాను, చూడండి. దైవ పరిశుద్ధ గ్రంథంలో నుంచి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా 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 హల్లెలూయా. కొన్ని చోట్లకు వెళ్ళకుండా రూట్ మార్చి ట్రైన్లోకి వెళ్ళిపోయాడు. ఏమంటే కొన్ని చోట్ల ఎలా ఉందో చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోహాను సువార్త 10:39. ఎలాగైనా పట్టుకుందామని బ్యాచ్ ప్లాన్ వేసిందంట. ఆయన తప్పించుకుని వెళ్ళిపోయారు. హల్లెలూయా. నువ్వు వెళ్ళకూడని ప్రాంతాలు ఉన్నాయి, వెళ్ళకుండా నువ్వు బ్రేక్లో ఉంటున్నావు. కొన్ని చోట్లకి వెళ్ళాక అర్థమైంది పరిస్థితి. తప్పించుకుని వాళ్ళు నేను ఎలాగైనా బుక్ చేసిన టైంలో ఉన్నా. నీకు అసలు అన్ని వైపులా క్లోజ్ చేసేసి నేను ఎలాగే ఇరికిచ్చే మూమెంట్ కనపడుతుంది. అప్పుడు మధ్యలో కూర్చొని పీఠం వేసుకొని మఠం వేసుకొని నాజరేయుడైన క్రీస్తు నామములో సింపుల్గా తప్పించుకుంటాడు. ఏదో మంచి మాట చెప్పు, ఏదో ప్రేమతోనే మాట్లాడు, ఏదో సహనంతోనే కొన్ని మాటలు చెప్పు. దేవునికి స్తోత్రం. అప్పటికప్పుడు వేరే పూటం పురమాయించుకో, మర్యాదకి వెళ్ళిపో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవడో పిలవపోయినా పర్మనెంట్గా పోవటం మన ముందు ఏకాంత ప్రార్థన పోవటం. ఎవరు పిలిస్తే బాధపడతా, లేదంటే గదులుగా తెలిపేసుకుంటున్నాయి. నీ వల్ల లేదా అంశం ప్రార్థన చెప్పాను కదా. ప్రారంభ జీవితాల గురించి మీకు రాత్రి అంతా ప్రార్థన చేయాలని ఆశ ఉండేది. ప్రార్థన చేసి అంత ప్రార్థన సామర్థ్యం, శక్తి, అనుభవం లేదు కనుక 12గా చేసేవాళ్ళ తర్వాత ఒళ్ళు డోలకేసి కూర్చొని తెలపాలి పాట పడేసి 94, 90, 90 పుట్టాక ఉండే కాలం రాత్రి అంతా ప్రార్థన ఉండడానికి కలిసి మోకాలు వేసేసి ప్రార్థన చేసి 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 అమ్మ తెల్లారిపోయి ఉంటుందని ముగించి చూస్తే ఇప్పుడు ఎలా తెల్లారలే ఇప్పుడు పోదాం. లేదు, ఈ రాత్రి గడపాల్సిందే. ఇక అయిపోయింది, రాత్రికి కొట్టలేదు. అప్పుడు ఏం చేయాలి? దోమలో పొల్లు వేసుకొని ఇంక ఈశ్వర గారి పాటలు అయితేనే, రాజబాబు గారి పాటలు అప్పుడు అనుకుని మేరకు పాటలు బాగుంటాయి. ఎక్కువ ఆవిడ పాటలు అయితేనే ఇంక మళ్ళీ కలుగురికి వంటి చూడటం లేదు. ఇంకా ఈ పాటలో ఆ పాటలు కూర్చొని మొత్తగా అందరూ స్టేజ్ పాట ఒక 95, 94 వేయకుండా డీప్ గదులోకి వెళ్ళి ఇందులో జనలోకి వెళ్ళి పడి 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 కలిసి ఉంటాయి. కాపులు శబ్దం కనబడి తప్పని పోతుంది. మొత్తం నిద్ర కట్టడం రావాలి, తెల్లవారులు ఆయన సరిలో కట్టడం రావాలి. ఇంకొక మనిషి లేకుండా ఒంటరికి కట్టడం రావాలి. మెరుగలుగా 12 అయితే 1 గంట అయితే 2 అయితే తెల్లారిపోయింది వేసి రకమైతే స్వతంత్రం చెప్పలేదు. ప్రతి ఆదివారం ఆశీర్వాద ప్రార్థనకు మాత్రమే వెళ్ళే నమ్మకార్థ క్రైస్తవుడు ఒకడు గుడ్ ఫ్రైడేకి మాత్రం ఆఖరి గంట సేపు ఉంటాడు. అట్టంటోడు మా సంఘానికి వచ్చాడు. మా సంఘానికి వస్తే ఈ సంఘంలో 3 గంటలు ఎవరు తప్పారా బాబా అని ఫీలింగ్ అనుకుంటుందా. కానీ 3 గంటలు కాదు 6 గంటలు అనింది. అది గుడి జరిగిపోయింది. అంతకుముందు వారు నన్ను కలిసి షేక్ హ్యాండ్ ఇచ్చి దులిపేసి నేను అసలు ప్రాణం బాగుగా సంఘాన్ని సమానం వదిలిపెట్టాను బాబు చెప్పేటాడు. ఇది చెప్పాక నేను 6 గంటలని చెప్పాను. ఇంటికి 9కి పైగా కనపడదాం, 10 గంటలు చూసుకుంటారు కదా వెళ్ళిపోదాం అని చెప్పాను. కూడా వచ్చాను. 9 గంటలకు వచ్చినప్పుడు 3 అయిపోయిన తర్వాత ఉండిపోయాడండి. అతను ఆ తర్వాత సమయం చూసుకుని ఆశ్చర్యపోయి అదొక విచిత్రమైన సంతోషంలో కన్నీరు పెట్టేసుకుని నాకు ఇప్పుడు 6 గంటల దైవాలయాలండి బాబు ఎలాగైపోతా సంగతి ఈసారి ఇప్పుడు రాత్రి కూడా రాత్రి అంతా ప్రార్థన వచ్చేద్దాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా చెప్పరే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అసలు 6 గంటల కాలం 7 గంటల కాలం తెలియకుండానే IFJ 2014 ఫిబ్రవరి 14 స్టార్ట్ అయింది. దానికి ముందు గొల్లివారి పనులు మా ఇంట్లోనే ఆ పేరు పెట్టుకోలేదు కానీ ప్రార్థన నాతో సంవత్సరం సేవకులు 7 గంటలు ప్రసంగమా పోడా ఏముండదు. 7ంటికి మోకాళ్ళకి కలుగుతున్నాను ప్రార్థన మొదలు పెడితే 7 hours 8 hours దానికి ఏం మధ్యలో పలానా రోజు గారు పలానా డిస్ట్రిక్ట్ గారు ఏముండదు. ఇంకా ప్రభు గారే 7 గంటలు తెల్లారిపోతేనే ప్రెస్ చేసి పోగొట్టుకుని భోజనం చేసి వెళ్ళిపోతుంది కదా అంతే. ఇంకా అలా చాలా కాలం పొదిగిన తర్వాత ప్రార్థనలో నానెట్టిన తర్వాత కదా ఏంటి స్టార్ట్ అవుతా మొదలు రొట్టెకేసింది కాదు కదా. నేను మీకు చేయు మనవి ఏమనగా దేవుని బిడ్డలారా, కొన్ని చోట్ల వాదించుట, కొన్ని చోట్ల ఎవరిని డిబేట్లు కూర్చున్నట, కొన్ని చోట్ల సవాలు చేయట కంటే తప్పించుకున్నట. వెళ్ళిపో
ఎవరిని చేతగా నోడరా, ఆడు వేస్ట్ పేరు, ఆడికి దమ్ము లేదు, ఆడికి ధైర్యం లేదు, ఆడు పారిపోయాడు అని బ్యాన్ వేసుకొని నో ప్రాబ్లం. నేను అర్థం చేసుకుని తెచ్చుకోవాలి, ప్రశాంతంగా ప్రార్థన దేవుని స్వాతంత్రం ఏమవుతుంది ప్రభు, వాళ్ళందరూ సూపర్ మంచోడు అనుకుంటే పర్లోపల వచ్చేస్తావా, చీటి వేస్తే తీసేస్తావా? నాకు ఇచ్చేదానికి వీళ్ళ స్టేట్మెంట్కి సంబంధం ఏంటి సార్? అసలు ఇది పూర్తిగా లోకలో. మనం అటు మనం చచ్చిపోయినాడు చంపేసి అక్కడికే వెళ్తాము. పోనీ ఈ లోకం ఎందుకే పోనీ నీ పేరు మీద కూటం పెట్టుకొని అన్నాడు. అమ్మ 17 ఛానల్స్ ఉన్నాయి, ఎవరు ఇష్టాలు చెక్కల ముక్కలు చేసి పడేస్తున్నారు. మరి దానికి కౌంటర్లకి ఫేస్బుక్లో ఎంతమంది మాట్లాడుతున్నారు. మరి ఏదో చేయించాలంటే వాళ్ళు కదా ఏదో చేసేది, మనం కూడా ఏదో చేస్తే మన మీద ఆలోచన ఉంది. మనం చేయవలసింది ఒకటే మనం చేస్తున్నాం, ప్రార్థన. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాం, అందరితో కలిసి ప్రార్థన చేస్తాం, తిన్నోతో కూడా ప్రార్థన చేస్తాం, కొట్టే వాళ్ళతో కూడా మనం ఒకటే చేస్తున్నాం. ఎప్పుడు ఇప్పుడు ఒకటే, ఏదో ఒకటే ప్రార్థన, ఏదో ఒకటి చేసేది ఎవరు. మరి మనం కూడా ఏదో ఒకటి చేస్తే అందరూ కలిసిపోతాం కదా. వద్దు, ఏదో ఒకటి అన్నీ చేయని మనం ఈ ఒకటే చేద్దాం. మన అయ్యగారు కదా ఏమన్నా నువ్వు తొడలతో తుంట్ల వరకు విరిచి వారిని బహుగా హతము చేశారు అనే సంశోధన అర్థం పొందుకొని కనబడిపోతావా? వద్దు నాన్న, వదిలే. ఒక దశలో చాలా మనోళ్ళు వీరావిష్ణు ఊగిపోతుంటే ఒకే ఒక పదం వాడాను, మీకు నా మీద ఉన్న గౌరవం ఉంటే మాత్రం బాగున్నాను. అవునా? నీకు ఆ మాట తెలియదు. లేక సార్ ఆవేశం పొంగిపోతుంది, అప్పుడు దాన్ని సంతోషం పొంగేది ఆవేశం. మనం కూడా ఏదో ఒకటి చేయాలన్నా, ఏదో ఒకటి చేసేది మనం కాదు, మనం ఒకటే. అదేంటది? ప్రార్థన. చాలు మన మేనానికి 10 ఏళ్ళ బట్టి అదే చేస్తున్నాం, ఇంకో చచ్చిపోయేదాకా అదే చేస్తాం. చాలు. ఇందులో ఏదో ఒకటి చేయడం మనం. ఇంకోటి తిన్నగా ఎడితే చాలు, ఇందులో కొంచెం ఎదిగితే చాలు, ఇందులో లోటుపాట్లు సరి చేసుకుంటే చాలు, ఇందులో కాస్త పరిశుద్ధత పెంచుకుంటే చాలు. ఇంకోటి ఎందుకు మన మేనానికి చాలా ఎందుకంటే తప్పించుకోమని పారిపోమని చెప్తున్నాం కదా. లేదంటే అట్లా కామెంట్ అంటారు, స్తోత్రం అంటారు, నూరట్లేదు. తప్పించుకోమంటే స్తోత్రం సన్మానములు ఘనతలు దయచేయను గాక. స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, మరొక వచనాన్ని తప్పించుకునే ఉపాయం నీకు నాకు దేవుడు ఇచ్చునుగా. హల్లెలూయా. హల్లెలూయా. మత్తయి సువార్త 21:17. చాలండి. ఎవరిని విడిచిపెట్టి ఏ క్లాస్ అయిన సంఘాన్ని, ఏ క్లాస్ అయిన మందిరాన్ని, ఏ క్లాస్ అయిన కోటంలో దొరికిపోతున్నా ఎవరన్నా? మీరు ప్రసంగికులు పిలువబడ్డారు సార్, మంచి కటౌట్లు బ్యానర్లు వేశారు సార్, ఊరు బయటకు పిల్లలు నిలబడి స్వాగతం చెప్పి తీసుకెళ్ళారు సార్, ఇంకా కింద వస్త్రాలు ఖర్చు అప్పట్లో పెట్టారు సార్. ఇంత చక్కగా ఒక సభకి, ఒక మందిరాన్ని తీసుకెళ్తే వాడబడాలి వద్దా? అక్కడికి వెళ్ళి పడబెట్టే మేము పాల్ పాస్ చేసాము, వాడబడతాము లేదంటారు. మరి మేము కూడా వాడబడాలని వచ్చాము, ప్రార్థన పూర్వకంగా వచ్చాము. అక్కడ కోపం తేడా ఉంది, అక్కడ విగ్రహం జరుగుతుంది, అక్కడ మనిషికి ఘనత వస్తుంది, అక్కడ వాక్య విరుద్ధ విధానాలు ఉన్నాయి. చెప్పి చూసే ప్రయత్నం చేశాం, కరోనా కూడా పెట్టాం, అయినా ఎవరు మారతలేదు. ఇంకా సంఘ పెద్దలు కలిసి స్తోత్రాలు చెప్పి నోరుపించమంటున్నారు. అప్పుడు ఎదురు అక్కడి నుంచి అది మన క్రమం కాకపోయినా, మన విధానం కాకపోయినా, వాళ్ళు ఒప్పుకోకపోయినా, అంగీకరించకపోయినా, సమ్మతించకపోయినా, లోపడకపోయినా, అప్పగించుకోకపోయినా, కేకేశాడు కాబట్టి, కవరెత్తాడు కాబట్టి కూర్చోవాలా? రోషం తక్కువ బతుకని ఏమరే రాజీ పడిపోయేదాన్ని, రోషమైన జీవితాన్ని, సిగ్గుమాలిన జీవితాన్ని, ప్రేమ సహనం అనే పరిశుద్ధమైన మాటలతో కవర్ చేసి ఆధ్యాత్మిక దిగజారుడుతనం ఉండకూడదు. ఒక్కరికైనా దమ్ము సరిపోలేదు. యేసుప్రభువు ఏం చేశారండి? కొరడాలు పట్టుకుంటారండి. దేవుని సేవకు లక్ష్యమైనది అంటే కోపం అంటే నా ప్రభుని సుందర దేహములు కొరడాలు చీల్చి వేసినాను. ఈ ట్రాజడీ సీన్ కన్నా ముందు 5 రోజుల ముందు ఆయన కొరడ పట్టుకున్నాడు. అది తెలుసా? ముందు ఆదివారం ఎవరు కనపడతలేదు, శుక్రవారం కనపడుతుంది అందరికి. గువ్వలమ్మ వారి పీఠములను పడద్రోసి
రూకలు వెదజల్లి చర్చిలోకి వెళ్ళి సంతపెట్లో సంత తీసి గెలిపేసే తమ్ము నీకుందా అంటాడు. భక్తులు ఏమంటారు? సేవకు లక్షణమేనా? సేవకులు ఎంత శాంతం ఉండాలి, ఎంత సమాధానం ఉండాలి, ఎంత దీర్ఘశాంతం ఉండాలి, దైవ జనుడు ఎలా ఉండాలో దయ్యం జనుడు చెప్తాడు. వీడెవడో వ్యాపారం చేసేవాడు, వీడెవడో ఈ పెట్టి గల్లా పెట్టి ఇడితే, ఈ తోడు తీసి లోపల కట్టేసింది ఈడే, ఈ పౌడర్లు కప్పేసింది ఈడే, కోరుకుంటే 500 అన్నవాడు ఈడే, ఆకుపై 700 పెట్టినోడు ఈడే. క్రయ విక్రయములు చేయించినటువంటి వ్యాపారస్తుడు. ఈ వ్యాపారస్తుడు ఏమంటాడు? దైవజనుడు సహనముగా ఉన్నవాడు. ఎందుకని? కొంచెం ఓర్చుకుంటే సాయంత్రం డబ్బులు ఎట్టుకుపోతా. వీడు ఆమోటాలు. సహనం అన్న పేరు మీద ధనాపేక్షతో ప్రయత్నపడుతున్నావు కదా. ఓపిక పట్టింది ఆర్థిక ప్రయోజనం కోసం కదా. అల్లరిని సహిస్తున్నది ధనాపేక్షతోనేనా? యేసు గువ్వలము వారి పీఠముల పడతలోసి రూకళ్ళు వెదజల్లి పౌరమును వదిలేసి త్వరల పెట్టి ఆ జంతువులు బయటికి తరిమి ఇంత చేశాక అప్పుడు సంఘ పెద్దలు గదగద ఉరుకుతూ నేల మోకాళ్ళ మీద పడి ఆయన కాళ్ళు పట్టుకొని ప్రభావములు క్షమించమంటే ఎంత మహిమగల ఉపదేశం చేసి ఉండేవాడు, ఏ మర్మాలు చెప్పి ఉండేవాడు. చాలా వ్యాపారంగా పాడైపోతా గోళను ఆపుతారు. 5 సంత గోళ శనగ వచ్చేస్తుంది పక్కన సంగతి గారు వచ్చి అప్పుడు బాబు అన్నాడు, గోళ్ళు యొక్కయు నోట స్తోత్రములు సిద్ధింప చేస్తున్న వాక్యం మీద అన్నాడు చదవలేదు. అది చెప్పి వారిని విడిచిపెట్టి అంటే ఇంత కోప్పడ్డాక ఇంత ఆలయ శుద్ధీకరణ ప్రక్షాళన గావించిన తర్వాత కూడా మనలో వేసుకెత్త మార్పు కనపడలేదు. వివరంగా చెప్పాక, కోప్పడ్డాక, గద్దించాక, శుద్ధీకరించాక కూడా వాళ్ళు వాక్యానుసారమైన సమ్మతిని కనపరచకపోతే నువ్వేం చేయాలి? మంచి ఛాన్స్ అన్న అలాంటి మీటింగ్ మళ్ళీ వస్తుందా? ఈ నెల 2 EMIలు ఇంకా కట్టాలి. ఆ మీటింగ్కి వెళ్తేనే అవుతుంది. వాక్యం, ఉపదేశం, సేవ, సమర్పణ, మోసం అంతా అన్ని కూడా EMI పేరు మీద నాశనం. నెలకెంత అప్పు తీర్చినట్టుగా నెలకెంత రోషాన్ని కోల్పోతున్నావా ఆ పేరు మీద? యేసుప్రభువు ఏమన్నారు? కన్ను పోతే పోనీ అన్నాడు, కాలు పోతే పోనీ అన్నాడు. కన్నే పోయినా పర్లేదు, కాలే పోయినా పర్లేదంటే ఒక వాహనము, ఒక భవనము పోతే పోనీ అనేది దమ్ము నీకు ఎందుకు లేదు? పనికి మళ్ళీ కాలే పోతే పోయిందన్నాడు యేసుప్రభువు. నువ్వు అలాగే చెప్తావు. మరి ఇంకొక 2 ఇద్దరు కట్టుకుంటే బండి సంతమైపోతావు. పోనీ అంట పెట్టి అది పోకూడదు, ఏది పోకూడదు. ఏం పోవాలి? ప్రతిష్టే పోవాలి, సమర్పణే పోవాలి, రోషమే పోవాలి. ఎందుకనంటే ఇప్పుడు దాకా కార్డు వాడేటప్పుడు నిద్రగా లేవు. నీకు అంత ఫీలింగ్ లేదు అసలు. ఉంటే చూపించావు అంతే. రోషం ఉన్నవాడు, సమర్పణ ఉన్నవాడు, ప్రతిష్ట ఉన్నవాడు అంత పోతే పోని అనుకోలేడండి బాబు. అటు అల్లవదు. అమ్మో ఎలాగా నేను ముదురుకోలేనే. ఎంత ఏమన్నాడు? అమ్మో యెహోవా ఒక మాట ఇచ్చేది, ఇప్పుడు ఏం చేయాలో తెలుస్తలేదు బిడ్డ అన్నాడా? వెనుక తీయలేను అన్నాడు. దగ్గర బిడ్డ దేవుని మాట ఇచ్చావు అలాగే. కానీ నువ్వెవరు? నన్ను సమర్పించినప్పుడు నీకు హక్కులు లేవు కనుక నీకు హక్కు కలగ చంపలేదు లేదు. ఏ చట్ట ప్రకారం కూడా తప్పది. ఇప్పుడే కోర్టుకు వెళ్ళదు. అయ్యో నా తండ్రి, యెహోవా ఒక మాట ఇచ్చిదివా అలాగే. కానీ స్తోత్రం. కొంచెం టైం సిద్ధపడతా. సరే బిడ్డ. అంత గుర్రం మీద కింద పడి దొర్లాడి ఏడుతున్నాడు తప్ప ఇప్పుడు ఏం చేయడం చెప్తాను అంటలేదు. నేను మాట తప్పలేని బిడ్డ దేవుడు పాటించాను. దుఃఖం వస్తుంది, బాధ కలుగుతుంది, ఎమోషన్స్ ఉంటాయి, కానీ నిబంధన మీద తగ్గలేదు. గోడొస్తుందనుకున్నాను, గొర్రె నువ్వు నాకేం తెలుసు. క్యాన్సిల్. I'm so sorry. Will you please accept me for this one single time? One last time, please. వెంటనే సభ్యతకైనా సర్దాం వచ్చాను ఎట్లారేం కాదు, నువ్వు సగలే బతుకు అంటాడు. కాబట్టి నీకున్న రేంజ్ పోయింది.
చిచ్చి ఒక్క మాట తేడపోతే అతి పరిశుద్ధ స్థలంలో తెర లోపల పర్సనల్గా మాట్లాడుకుని అహరోని గుమ్మ నుంచి వెళ్ళారు. అక్కడ అహరోని వెంటనే చంపేది కానీ రేంచి పోతారు. నా మాట అర్థం చేసుకో కూడా తేడా పాట చేస్తే వెంటనే నీ గురి శిక్ష వచ్చి వెంటనే చంపేయడు. కానీ ప్రభు దగ్గర నీ స్థానం కోల్పోతాడు. మేమైతే ఎవరికో కొంచెం తేడాగా ప్రవర్తించాడు అనుకోండి, వాళ్ళు వెంటనే అడుగు తెగటంపులు చేసేసుకోవటం, ఏంటి ఇంటి పక్కన గొడవలు అడుగుని మొక్క తీసుకున్నట్టుగా అడుగుతుంది. అలాగే ఉండదు. ఓహో వీళ్ళు అనుకున్నాం కానీ అంతే అయిపోతుంది. వాళ్ళు తెగటంపులు చేసుకోవడం, వాడిని పక్కన పెట్టేస్తామో అలిగేస్తామో ఆహాభాగ్యం ఉండదు కదా. ఏది ఆత్మ పోలో ఆత్మ రాదు. దేవుని స్తోత్రం. మాట్లాడలేదు మీరు? ఏమైనా బాధపడింది అంటారా? మాట్లాడలేదు. ఏమైనా బాధపడుతుంది అంటారా? రేంజ్ బాగుంటుకోవచ్చు. నాకు ఆ చదివడంలో భయం వేసేది. అహరోను ప్రత్యక్ష గుడాలకు ద్వారం దగ్గర రమ్మని పట్టుకోదు. అని ద్వారం దగ్గరకు వచ్చేవాడు బావి కదా, ఎవరో అక్కడ కూర్చునేది. ఇతను ఒక్కడే అతి పరిశుద్ధ స్థలంలో తెర లోపల పర్సనల్గా మనం దేవుడు ఇలా చేయండి సరే అంత క్లోజ్ రిలేషన్. ఇలాంటి నువ్వు ఆయన గుమ్మ దగ్గర నిలబడితే ఉరుమొని శబ్దంతో మేఘముల నుంచి ప్రభు మాట్లాడితేనే బాల్యములు అందరూ చూసి అహరోను గారు బయట అయిపోయింది మొత్తం. ఆయనతో తేడా వచ్చి పోతుంది సార్, ఇంకేమన్నది అదే ఆఖరి రోజు. ఎప్పుడు ఒంటి మీదే ఉన్నా యాజక వస్త్రాలు కనపడుతున్నా మనోడిని తీసేడు ఈశ్వరుడు ఊరంతా అయిపోయింది. సేమ్ అదే డ్రెస్తో చేతిగా ప్రభునందు ప్రియులారా అంటావు తప్ప తెలిసిపోతుంది జనానికి. అక్కడ నేను ఎప్పుడో ఒక మాట, డబ్బు ఉంటే నువ్వు కూడా ప్రత్యేక మోసే కట్టంటే కట్టొచ్చు, కానీ మేఘాన్ని నువ్వు పెట్టలేవు. ఆయన వస్తే అవుతుంది. ఎవడో డబ్బుతో మేఘాన్ని పెట్టలేడు. నీకు అంత అబద్ధం. సేమ్ అలాగే రంగు రుచి వాసన కూడా కట్టేయచ్చు, కానీ మేఘం రాదు. కానీ మేఘం వచ్చే తప్ప లేకపోతే మిగతా కొన్ని లక్షల టెంట్లు, అది కూడా ఒక టెంట్ అంతే, అంతకనే లేదు. అది ఆ మేఘం వస్తేనే విశేషం. ఆయన ప్రత్యక్షమైతే ప్రత్యక్షుడు, కానీ ఆయన రాకపోతే ఇంకా ప్రత్యక్షుడు. అప్పుడు దాన్ని ఏమనాలి? ప్రత్యక్షము కానీ గుణాలు అనాలి. ఆయన రాడు కదా, ఇంకెందుకు మనది? ప్రభుకు స్తోత్రం కలుగునగా. కొన్ని చోట్లకి రాకుండా ప్రార్థన కలుగు, కొన్ని చోట్ల వాదులాట పెట్టుకోకుండా తప్పించి వెళ్ళిపోవాలి, కొన్ని చోట్ల చెప్పి మరి వెళ్ళిపోవాలి. దేవుని వాక్యము చదువురా అని చెప్పి వాటిని విడిచి దేవునికి స్తోత్రం చెప్పండి. అసలు ఏ ఫోటోలు తగ్గిపోయినాయి. కరోనా పేరు మీద, ఎంజీ పేరు మీద రూపాయి ఇవ్వని రూపాయి తీసుకొని ఫోటోలు మిగిలితే తిరిగి ఎలా మొదలెట్టాడు పొద్దున చింతించి ఎలాగ ప్రభా ఒకవేళ భోజనం అన్న కాన్సెప్ట్ నువ్వు ఈ ప్రశ్న అడిగితే నీకు ఆన్సర్ చెప్పనా? వెళ్తే నువ్వు తెచ్చుకోవాలి, వెళ్ళకపోతే ఆయన తీసుకొస్తాడు. దేవుడు ఆయన తెచ్చేదే ఒక రేంజ్ మీద బతుకా. వెళ్తే మనం తెచ్చుకోవాలి కష్టపడి, వెళ్ళకపోతే ఆయన పట్టుకు పెడతాడు. ఎందుకు ఫీల్ అయిపోతున్నాం? అంటే దేవుడైనా ఎందుకంటే అమాయకంగా 30 సంవత్సరాల పాటు 40 లక్షల మందికి పూటకి ఎక్కడ ఆబ్జెక్ట్ లేదు. ఎవడే అపోస్తుల గారి మానవాద్యంలో జనం ఎబ్రిస్టీలు అందరూ వచ్చేప్పటికి బట్టలు పంచి పెట్టలేక డెవలప్ చేసిందంటే, కానీ అరణ్యంలో ఎవరికి గొడవలేదు. మనుషులు పరిచయం చేస్తే కొరత రావచ్చు, డైరెక్ట్ గా దేవుడే దేవదూతలు అయితే కొరత రాదు. ఇంకా దేవుడి స్తోత్రం. స్తోత్రం నీ పరిచయంలో సగం దేవుడు డైరెక్ట్ గా జోక్యం చేసుకొని దేవదూతల పరిచయం అబ్బాయి నీకు పరిచయాలు ఎందుకు జాగ్రత్తగా బ్రహ్మాండ దేవుడికి స్తోత్రం. మరి నాకు పరిచయం ఎవరు సత్కారం లేదు, ఎవరు లేదు కాబట్టి దేవదూతలు అంటాడు. దేవుడికి స్తోత్రం. వాళ్ళు ఇంకా సొంతంగా చేస్తారు. ఈ సౌలు జోహన్ వదిలేసినప్పుడు వదలండి. ఎంత ప్రేమగల దేవుడు అండి బాబు. ఆయన్ని ఎంత మంచి యజమాని ఎవరు దొరుకుతారు బాబు. అమ్మా ఇంకొన్నావు కదా అంటే అక్కడి కంటే కూడా మంచి పరిచయాలు సహకారులు ఉన్నారు. జరుగులు ఉంటే సంతోషం, లేకపోతే లేకపోతే అది చేయడం పరిచర్య. అది ఉన్నది అందుకోసం కదా. మైమూను దొంగ కాయకి పోతుంది బాబు. కాయకి లక్షణమేది కాదు, అసలు బయటకి వెళ్తే రాదు. అది వెళ్ళింది హస్బెండ్ కాయకి, లోపల వైఫ్ కాయకి మరి ఎక్కడ
ఫ్యామిలీ ఉందిగా లోపల. మన మారు మనసు బుద్ధి లేకపోతే దాని జతగా కోసమే రావాలి కదా జనకి. ఫుల్ మోసం దొరికితే జనకి తెగలేదండి. అయ్యో నాకు ఫ్యామిలీ ఉంటుంది, ఇప్పుడు దైవజన్ని మర్చిపోయినా, నీ ఇంటిని మర్చిపోయినా, ఫ్యామిలీ పెట్టుకోవాలిగా. అలాంటి బుద్ధి పాపిస్ట్ బుద్ధి, కాకి బుద్ధి. మేత కనపడితే ఫ్యామిలీ కూడా గుర్తున్నది. అలాంటి బుద్ధి, అలాంటి కాకి మారు మనసు తెలిపించారు. భూమి మీద ఇంతవరకు ఎప్పుడు ఎక్కడ ఎవరికి సహకరించడం ఒక కాకి మీ సేవ సహకరించేస్తుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఏమేమి లేదు, దేవుడు మార్పు లేదు, ఆయన చేసుకుంటాడు కార్యం. సింపుల్, బయటికి ఎదురు తెచ్చుకుంటావు, వెళ్ళకపోతే ఆయన తెచ్చుకుంటాడు. ప్రతిష్ట మాత్రం క్రమాన్ని మాత్రం పోగొట్టు. ఆమేన్. దీనికోసం ఇప్పటి వయసు అయిపోకు. ఆమేన్. నిలబడి పంట దేవునికి స్తోత్రం కలగ. పిలిచిన దేవుడు ఆశీర్వాదం దేవుడు. ఆయన తగ్గిన క్వాలిటీస్ లేకపోయినా పేరెట్టుకున్నది కదా. అదే మన పేరు చూడండి అనేపాటు రోషమైన దగ్గర ఉంటుంది. ఎక్కడ మాత్రం తగ్గినవాడు ఏమన్నా జాడవద్దు, అక్కడ తగ్గించేస్తాడు. ఇందులో మాత్రం ఏమి ఎక్కువ ఆశపడతాడు మాట్లాడరా నెల్లోయా కాదా. దీన్ని బట్టి చెప్పాను. మొత్తం 7,20 అద్భుతాలు ఆశ్చర్యకాలు పేపర్ సైజ్ చేసి నాకు వచ్చాక చాలా మంది ఉండదు కదా. ఆ తగ్గింది ఎక్కడే తగ్గించవచ్చు, ఇక్కడ తగ్గించాలి. గమనించాడు. ఆయన పేరు పెట్టుకున్నావు కదా, నీకు జరుగుతుంది, ఇక్కడ నడుస్తుంది కదా. అందుకని ఇక్కడ గడిచిపోతుంది కాబట్టి ఫిక్స్ అయ్యి ఫీల్ అయిపోతుంది. జాగ్రత్త ముందు నువ్వు దేని వయసు ఉంటుంది వీలు. హల్లెలూయా. బిలాము గొప్ప ప్రవక్త కదా. మాట్లాడరా బిలాము అంటే ఎంత నమ్మకం అంటే ఆయన ఒక్క నోటితో ఒక్క మాటని చదివిపోతాను. ఒక దేశపు రాష్ట్రాలు ఎలా పడతానంటే ధర్మం పెడతాను. నేను ఎన్ని రకాలుగా ట్రై చేసి ఇస్రాయేల్ చేయలేకపోతే ఇప్పుడు నేను చాలా ట్రై చేశాను. అసలు వాళ్ళ మీద పట్టి గెలుతులేదు. నేను నా సకల సైన్యములతో వెళ్ళిన గెలవని నువ్వు ఒక్క మాట చెప్పి గెలుతాను. ఏదేం చిన్న ప్రభుత్వం ఇంటాడు బంగారు వేస్తాను. ఒక శాంపుల్ అడిగితే ఒక్క మాట పండికాలు చూసి మీరు అందరూ ఓడిపోతుంది కాక అని ఒక్క మాట అంటే కోట్లు. అందరు ఏం చూన్నాడు, కొన్ని ఈడే వచ్చాడా, ఇంట్లో కూర్చున్నాడు, వేసుకోకి వచ్చేసాడు. అంత రేంజ్ అన్నాడు సార్. అయితే అంటున్నాడు సర్లే వెళ్ళి అన్నాడు. నువ్వు గట్టిగా మొదలుపెట్టి ఏడిచి తలబా చేసుకుని ఊగొట్టించేసుకుంటావు కానీ సర్లే ఇల్లు అన్నవాడే కట్టించుకుని వెళ్ళి ఏం చేయలేదు. స్వాతంత్రం చేస్తాను. అప్పుడు దాకా రాజులు నీకు భయపడుతుంది, ఇప్పుడు గాడి కూడా తగ్గుతుంది. తేడా వచ్చేస్తుంది. ఫోటో నచ్చలేదు. దేవుడు ఇంటికి వచ్చాడు, రాజుగారు ఇంటికి వచ్చాడు, కుదురుకుంటుంది. తేడా వస్తే గాడి ఎంత నిన్ను మోసినోడు ఎత్తి కింద పడేస్తాడు. ఎక్కువ తెలియకపోతే గోడకేసి ఒక తుప్పుకుంటాడు. గాడి దేవుడు స్తోత్రం తేడా వస్తే తేడా తీసేస్తాడు సార్. ఎక్కువ జీరో వద్దు. దేవుడి స్తోత్రం. దాని వశమైపోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి చెప్పండి. కొండకి వెళ్ళిపోయాడు, తప్పించి వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇలాంటి మంచిగా ఉంది చెప్పనా. చెప్పండి. మరీ విపరీతం అవ్వకూడదు. నా తర్వాత యోహాను 20 బైబిల్లోనే చదువుతున్నాను నేను. ఏం చేయలేదు. యోహాను 20:47 లేదు కాబట్టి 17. మొట్టమొదటి రాసుకోండి. మరి ఈ విషయంలో మనం జాగ్రత్తగా బాగుంటాం. నేను వివరించాను, నాకు ఇంట్రెస్ట్ లేదు. అర్థంలే ఇంకా వివరించాలంటారా? 5 ఏళ్ళకి అర్థమైపోతుంది కదా. ఎందుకు ఉన్నాయి నేను ఇంకా తండ్రి దగ్గర బయటపరచబడుతూ నాకే చెప్పవచ్చా అంతలేదు. మరి అంటే యేసుని ఎంతగా ప్రేమించిందంటే అర్ధరాత్రి సుమారు 2 గంటల 3 గంటల ప్రాంతంలో తెల్లవారుకుండగానే ఒంటరిగా సమాధుల దూరంలోకి నా ప్రభువు నాకు కావాలని వైరాగ్యముతో అమాయక భక్తి ఆవేశముతో పొచ్చుల్ని పోవచ్చిన పరమగీత ప్రేమతో సమాధుల్లో ఒంటరిగా తిరుగుతుంది.
రబ్బోని అని కలవరు. ఆమేన్. మనం నిర్దోషముగా పరిశుద్ధముగా ఆమేన్ మహిమ గల వారముగా దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకోవలసిన సమయం సమీపించింది. రోజులో ఉండకపోతే మంచిది, ముట్టనివ్వకపోతే ఇంకా మంచిది, ఆపేయగలిగితే ఇంకా మంచిది. నీ కష్టంగా ఉందా? చాలా మంచిది. మగ్ధులైన మరియమ్మ లోపం పాపం పట్టుకుంటా ఉన్నాం. పరిశుద్ధ పరిచిపోయింది. యేసు అంటే ప్రాణంగా బతుకుతుంది. ఒంటరి మహిళ సమాధుల తోటలో పిచ్చితనంలో పరిగెడుతుంది. మొట్ట నివ్వకపోతే అంగీకరించగలిగితే మీ ఇష్టం, అంగీకరించకపోతే మీ ఇష్టమే. స్త్రీలకైనా పురుషులకైనా అందరికీ కామన్గా వర్తించే వాక్యమే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పట్లేదు మీరు? హల్లెలూయా. 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 ఏమంటే కొన్ని చోట్లకి వెళ్తే వెళ్ళిపోమన్నావు, కొన్ని చోట్ల అసలు కనపడకుండా కొండకెళ్ళిపోమన్నావు, కొన్ని చోట్ల తప్పించుకోమన్నావు, కొన్ని చోట్ల కొన్ని విడిచిపెట్టి మన్నావు, కొన్ని చోట్ల అసలు ముట్టుకునే పోతారు. ఇప్పుడు ఏం చేయమంటావు? వెతకనే లోకాసు వార్త 23:46. ఈ ప్రసంగం మీకు నచ్చకపోయినా నేనేం చేయలేదు. ప్రభు నాకు ఇచ్చింది నేను పట్టుకొచ్చాను. గొప్ప శబ్దంతో చెప్పచ్చు. అది అది అదే చేయమన్నాను. అలా కొన్ని మీటింగ్లకే వెళ్ళమన్నావు, అసలు కనపడకుండా పనికి వెళ్ళిపోమన్నావు, కొన్ని చోట్ల తప్పించుకోమన్నావు, కొన్ని చోట్ల చెప్పి మరీ వెళ్ళిపోమన్నావు, కొన్ని చోట్ల ముట్టుకునే వద్దన్నావు. ఏం చేయమంటావు? ఇవి చాలా సామాన్యంగా కనబడుతున్నా చాలా తీవ్రమైన లోతైన ఉద్దేశం. ఇది సాధన చేయటం, అమలు చేయటం చాలా కష్టమైన ఉద్దేశం. ఇమ్మీడియట్గా అమలు చేయాలన్న ఆశ ఉన్న ఈజీ కాదు. జాగ్రత్తగా కట్ చేసుకుంటూ రావాలి. వ్యక్తుల్ని, హోదాలని, గౌరవాలని, ధనాన్ని, మర్యాదలను, జనాల్ని కట్ చేసుకుంటే కష్టమే. ఒక్క రోజులో సాధ్యం కాదు. కానీ మిమ్మల్ని స్టార్ట్ చేయాలి. లోపల మనకున్న సామెత ఏంటంటే, పెద్దలు చెప్పే సూక్తి ఏంటంటే, 1000 కిలోమీటర్ల ప్రయాణమైన ఒక్క అడుగుతో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మీరేమంటారంటే స్టార్ట్ చేద్దాం అవుతా చెప్పండి. స్టార్ట్ చేద్దాం. అందులో మన డే టు డే లైఫ్ పనికొచ్చేది ఏమీ లేదా? మాట్లాడలేదు. ప్రాక్టీస్ ఇప్పుడు 500 600 అనుకున్నాం. అందులో ఒక్కటే చేసేది లేదు. మనం మాట్లాడేది ఏంటంటే ఒక్కటైనా నువ్వు పాటించాల్సింది ఏమీ లేదా? అన్ని బీభత్సమా? పౌరుగంలో నేను సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను. ఇప్పటికీ గెలిచింది నేను అనుకోండి. ఎందుకున్నావు మరిచి ముందున్న వాటి కోసం జాగ్రత్తగా ఎక్కడ పడాలి. నువ్వు అంతగా నావల్ పక్కన ఉంటే అసలు రాకర్లేదు. దేవుని హల్లెలూయా. ఒకే ఒక సిద్ధాంతం.